కిషోర్ దాస్ తగ్గాలి అంటే, ఆ. ఫిజికల్‌గా తగ్గాలి అంటే తిండి మానాలి. ఒక 1 మంత్ చాలు. చాలు. కానీ ఫిజికల్ తగ్గితే కిషోర్ దాస్‌ని ఎవరు గుర్తుపట్టరు. ఆ వేషాలు ఇయ్యరనేసి, అవును. ఆ భ్రమలలో పోతే మీరు తిండి ఎక్కువ తింటుర్రు అనేసి పెద్ద చర్చ. నిజంగానా ఇది? ఇది రియలా ఇది? లేదు, లేదు, లేదు. బాగా తింటాను, అందులో ఏం డౌట్ లేదు. ఓకే. అయితే ఇప్పుడు తగ్గిపోయింది. దాణా బాగా తగ్గింది. ఓకే. బాగా తగ్గిపోయింది దాణా. దానా కుర్తి రెండా ఇప్పుడు? బాగా తగ్గిపోయింది. అన్నీ తగ్గిపోయింది. అంటే వయసు పెరిగే కొద్దీ నేను అనుకుంటాను సహజంగానే మనిషికి ఆ యావ తగ్గిపోతది. హుహు. ఇతరత్రా యావలు మొదలవుతాయి. ఓకే. ఎందుకంటే జర్నీ ఎండింగ్‌కి వస్తుంది కదా! సినిమా చివరికొస్తోంది. అవును. అదొక భయం ఉంటది లోపల. మనం అయిపోతున్నాము, కొద్ది రోజులే ఉన్నాయి. మనం ఈ టైంలో ఏం చెయ్యాలి? కుటుంబానికి ఏం చెయ్యాలి? సమాజానికి ఏం చేయాలి? స్నేహితులతో ఎలా ఉండాలి? మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరు గుర్తుపెట్టుకోరబ్బా! నిన్నో మొన్నో ఎక్కడో చూసాను ఒక చిన్న రీలు. ఓకే. మనం పోయిన తర్వాత ఒక పటం వస్తది ఇంటికి. పువ్వులతో ఒక పూలదండేస్తారు. ఓకే. ఒక నెల రోజుల తర్వాత ఆ పూలదండ పోద్ది. ఓకే. ప్లాస్టిక్ పూలదండొస్తది. వస్తది. ఆ తర్వాత ఇంటికి ఒక ఏడాదికో, 2 ఏళ్లకో, ఏడాదిన్నరకో ఇంట్లో సున్నాలేస్తారు. పొడవుగా తీసేది. అప్పుడు ఆ పటం కూడా తీసేసి ఇంట్లో ఏదో మూల పడేస్తారు. ఆ తర్వాత మళ్ళా ఇంట్లో ఏదైనా సర్దేటప్పుడు, అబ్బా! ఈ ఫోటో అడ్డంగా ఉంది తాతయ్యది, నదిలో పారేయండిరా అంటారు. ఏ ఊరు వెళ్ళినప్పుడో, ఏ నదిలోనో పంపించేస్తారు. ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. కొద్ది కాలమే గుర్తుపెట్టుకుంటారు. ఇది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. మనం మంచితనంగా ఉంటే మన స్నేహితుల పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల, సమాజం పట్ల, సాటి మనిషి పట్ల మనం ఎంత మంచిగా ఉంటే మనకంత మంచి జరుగుతది. నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. ఓకే. మనము ఒకళ్ళకి హాని చేస్తే అది ఖచ్చితంగా మనకు హాని జరుగుతుంది. మనం అతిగా బిహేవ్ చేసామనుకోండి, మనకి దెబ్బ తగులుతుంది. దానికి ఉదాహరణగా చెప్పాలంటే మన రాజకీయాలే. ఓకే. వైసీపీ ప్రభుత్వం విపరీతంగా ఓవర్ యాక్షన్ చేసింది. దెబ్బతిన్నది. తప్పదు. యెస్. అనివార్యం అది. అదే. నేను టీడీపీ కార్యకర్తని. ఓకే. అంటే వ్యక్తిగతంగా టీడీపీ మెంబర్‌ని. ఓకే. గద్దె రామ్మోహన్ రావు గారి బ్రదరు పుట్టగుంట సతీష్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. నేను గద్దె రామ్మోహన్ రావు గారికి ప్రచారం చేశాను. ఓకే. నామా నాగేశ్వరరావు గారికి టీడీపీలో ఉన్నప్పుడు ప్రచారం చేశాను. ఆయన బామ్మర్ది వేణు హీరో. నాకు బాగా ఫ్రెండు. ఓకే. ఆయన కోసం ప్రచారం చేశాను. నేను టీడీపీకి ప్రచారం చేశాను. 2 సార్లు ప్రచారం చేశాను. మొన్న కూడా గద్దె రామ్మోహన్ రావు గారి కోసం ప్రచారం చేశాను నేను. హుహు. నేను చూస్తున్నాను ఎంత విర్రవీగారంటే ఈ వైసీపీ వాళ్ళు. హ్మ్. మామూలుగా నేను ఒకటి గమనించాను. కొడాలి నాని అంత వరస్ట్ లాంగ్వేజ్ ఎక్కడ ఎవరిని చూడలేదు ఇంతవరకు. ఆ భాష అంత చండాలంగా మాట్లాడడం అన్నది వైసీపీ వాళ్ళే మొదలుపెట్టారు. అసహ్యంగా మాట్లాడడం, అసహ్యంగా బిహేవ్ చేయడం. చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి ఉందండి కొడాలి నానికి. ఓకే. వాడొక బచ్చా, వాడొక లుచ్చా, వాడొక బచ్చా ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి? ఈ వెధవ మాట్లాడతాడు అట్లా. నాది కూడా బ్యాడ్ లాంగ్వేజ్, మాట్లాడకూడదు అట్లా. అతని వల్ల మా లాంగ్వేజ్ పాడైపోతుంది. వరస్ట్‌గా మాట్లాడడం. దే పెయిడ్ ఎ ప్రైస్, మూల్యం చెల్లించారు. హ్మ్. సమాజం మనం ఏది చేస్తే అది సమాజం మనం వెనక్కి ఇస్తది. అది మర్చిపోకూడదు. అనవసరమైన కేసులు పెట్టారు జనాల మీద. భయపెట్టేశారు. ప్రజాస్వామ్యం లాగా లేదు. నిరంకుశత్వం. అట్లా వ్యక్తిగత రాజకీయాలు ఎందుకులేండి, ఓకే. వద్దు మనకి. ఓకే.